హలో మామ, నమస్తే. మనకు పెద్ద అలర్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య వైరస్ ఇంకా బాగా వస్తుందంట మామ. కాబట్టి మన పౌల్ట్రీలో ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి, చాలా టేక్ ఓవర్స్ తీసుకోండి. ముఖ్యంగా ఏంటంటే ఆ ఫామ్ ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి. మనకు డైలీ వన్స్ టూ డేస్కి ఒకసారి అన్న ఫామ్ పక్కా క్లీన్ చేయండి. ఎందుకంటే వైరస్ వస్తుంది, చాలా వేగంగా వస్తుంది. కాబట్టి మన ఫామ్లోకి ఒకసారి వైరస్ ఎంటర్ అయిందంటే అన్ని కోళ్ళు చనిపోయేదాకా వైరస్ పోదు మామ. కాబట్టి ఒక్క కోడికి వచ్చిన అన్ని కోళ్ళకు వెంటనే వైరస్ వస్తుంది. కాబట్టి మన కోళ్ళకు కావాల్సిన వ్యాక్సినేషన్ కానీ మిగతా వ్యాక్సినేషన్ కానీ షెడ్ క్లీనింగ్ కానీ ఇవన్నీ చూసుకోండి. అండ్ మన వ్యాక్సినేషన్ కూడా ఏమైనా ఉంటే ఇచ్చేసేయండి. అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచడానికి ఏమన్నా మెడిసిన్స్ వాడుకోండి. కోళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం పెంచండి. వైరస్ వస్తుంది కాబట్టి బాగా జాగ్రత్తగా ఉండండి. అండ్ అందరి పౌల్ట్రీ ఫామ్లకు నేను ఇదే హెచ్చరిక ఇస్తున్నా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని కోళ్ళు పెంచుకున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వైరస్ అనేది ఒక్కసారి వచ్చిందంటే మన ఫామ్లోకి మొత్తం అన్ని కోళ్ళు అనేది చచ్చిపోతాయి అమ్మ. ఎన్ని కోళ్ళు ఉంటే అన్ని కోళ్ళు మొత్తం చచ్చిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ మన ఫామ్లో కూడా మీరు గమాక్సిన్ కానీ ఇట్లాంటి ఏమైనా కెమికల్స్ ఉంటే కూడా స్ప్రే చేసుకోండి. అండ్ బయో బూస్టరు ఇట్లాంటివి కూడా ఫామ్లో ఎప్పుడు స్ప్రే చేస్తూ ఉండండి. అండ్ దొడ్డుపు కూడా అల్లుకోండి. ఫామ్లో ఏమన్నా డిసీజ్ ఉన్నా ఏమన్నా వైరస్ ఉన్నా అని వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా కేర్ తీసుకోండి ఈ మనకు వైరస్ పోయేంత మాత్రం. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్.